ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోసాలు అబద్ధాలతో కూటమి పాలన సాగిస్తోందని ఆక్షేపించారాయన. వెన్నుపోటు దినం కార్యక్రమంతో పాటు తాజా పర్యటనలో చంద్రబాబు పాలనపై వ్యతిరేకత స్పష్టమైందన్నారు. దేశ చరిత్రలోనే ప్రభుత్వం పట్ల ఇంతటి వ్యతిరేకత ఎక్కడా లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు అసహనంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారాయన. తాడేపల్లి కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ రెంటపాళ్ల పర్యటన విజయవంతం చంద్రబాబు భయపడిపోయి తమ పర్యటనలో రాళ్లు వేస్తున్నారంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు అది అన్నిటికన్నా చాలా సులభం. నెలకు 275 కోట్లు అవుతుంది. ఆర్టీసీ వాళ్ళకు 3000 కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చని. కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండగల పేర్లు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? ఉగాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కాదు. ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు. కనకదుర్గమ్మని గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు.